హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో గత వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తాము, టైప్స్ ఆఫ్ సర్జరీస్, అదే కాకుండా లోకల్గా ట్యూమర్ రికరెన్స్ రాకుండా రేడియేషన్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి పేషెంట్స్లో చేయాలి, ఈ రేడియేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. సో ఇవాళ రోజున వీడియోలో కీమోథెరపీ ఎందుకు చేస్తాము అన్నది వివరంగా మాట్లాడతాను. దీని తర్వాత ఇంకా డీటెయిల్డ్గా కొత్త ట్రీట్మెంట్స్, హార్మోనల్ థెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఎందుకు చేస్తామన్నది నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను నేను. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం కీమోథెరపీ గురించి మాట్లాడతాను. సో బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీ ఎందుకు చేస్తాం అంటే, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. సో బాడీలో ట్యూమర్ ఎప్పుడైతే 1 సెంటీమీటర్ దాటి పెరుగుతుందో దానికి బ్లడ్ సప్లై కావాలి, అది సస్టైన్ అవ్వడం కోసం, దాని న్యూట్రిషన్ కోసం. ఆ బ్లడ్ సప్లై డ్రా చేస్తున్న టైంలో చాలా వరకు సెల్స్ స్లిప్ అయిపోయి బాడీలో వేరే అవయవాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ఎలాంటి ఆర్గన్స్ అంటే లంగ్స్, దాని తర్వాత లివర్, అవి కాకుండా బోన్స్. సో ఇవి చాలా కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్కి యాక్సెస్ దొరికే ఏరియాస్ అనమాట. సో ఈ ఆర్గన్స్కి ఎలా వెళ్తుంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ ద్వారా ఈ ట్యూమర్ సెల్స్ స్లిప్ అయ్యి ఈ ఆర్గన్స్ వెళ్ళి సెటిల్ అవుతాయి అన్నమాట. ఇది మనం ఇవాళ రోజున్న టెక్నాలజీ అంటే పెట్ సిటీ స్కాన్లో కూడా తెలుసుకోలేము. ఎందుకంటే ఇవి చిన్నగా మైక్రోస్కోపిక్గా సెల్స్ వెళ్ళి ఈ ఆర్గన్స్లో ఉంటాయి. కొన్ని రోజులు తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ లేకపోతే ఈ ఆర్గన్స్లో ట్యూమర్ మళ్ళీ పెరిగి మనకి రోగం తిరగబడటం జరుగుతుందన్నమాట. సో కీమోథెరపీ అన్నది ఈ తిరగబడకుండా, ఈ ఆర్గన్స్లో మళ్ళీ క్యాన్సర్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో కీమోథెరపీ అంటే ఏంటి అంటే, మనం ఏం చేస్తామంటే కీమోథెరపీలో మందులు బ్లడ్ ద్వారా ఇంజెక్ట్ చేసి బాడీలో ఎక్కడైనా ట్యూమర్ సెల్స్ ఉన్నాయి, అది బ్రెస్ట్లో కానివ్వండి, వేరే ఆర్గన్స్లో కానివ్వండి, ట్యూమర్ సెల్స్ కనుక ఉంటే వాటి మీద ఈ కీమోథెరపీ వెళ్ళి వాటిని చంపేయడం జరుగుతుందన్నమాట. కీమోథెరపీ బాడీలో ఈ ప్రభావాలు ఎలా చూపిస్తుంది అంటే, క్యాన్సర్కి ఉండే ఒక ప్రత్యేకత ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ డివైడ్ అవటం దాని నేచర్ అనమాట. సో ఈ డివైడ్ అవుతున్న క్యాన్సర్స్ మీద ఈ కీమోథెరపీ వెళ్ళి ప్రభావం బాగా చూపిస్తుంది. సో కీమోథెరపీ అన్నది బాడీలో ఏవైతే సెల్స్ డివైడ్ అవుతూ ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపించి వాటిని చంపేయటం జరుగుతుంది అనమాట. సో ఈ బ్లడ్ ద్వారా మనం ఈ కీమోథెరపీ ఇస్తాం. సో చాలామందికి తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీ ఎలా ఇస్తాం, ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం అనమాట. ఈ ఇంజెక్షన్ నుంచి ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది బ్లడ్ ద్వారా వెళ్ళి ఈ ఆర్గన్స్లో ఉన్న సెల్స్, మైక్రోస్కోపిక్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ తిరగబడకుండా కీమోథెరపీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది కీమోథెరపీ వల్ల ప్రయోజనం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లోకల్గా లింఫాటిక్ స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో దీనికి సర్జరీ ఇంకా రేడియేషన్ హెల్ప్ చేస్తాయి. ఈ యాంజియోజెనిక్ స్ప్రెడ్ అంటే బాడీలో వేరే అవయవాల్లో ట్యూమర్ రాకుండా కీమోథెరపీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే చాలామంది పేషెంట్కి ఈ 3 ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ కీమోథెరపీ చేయాల్సిన అవసరం ఉందా, సర్జరీ చేసిన ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీ తప్పనిసరిగా చేయాలా అన్నది బ్రీఫ్గా నేను ఇప్పుడు టచ్ చేస్తాను. దీనికి డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో మాట్లాడతాను. ఎవరికైతే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో, ఇంకా వాళ్ళ ట్యూమర్ 0.5 సెంటీమీటర్ పైన ఆర్ 1 సెంటీమీటర్ పైన ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా కీమోథెరపీ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళల్లో బాడీలో వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యే నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో మనం కీమోథెరపీ చేయాల్సిందే. ఇదే కాకుండా HER2 పాజిటివ్ అన్న బ్రెస్ట్ క్యాన్సర్, సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను. ఏంటి ట్రిపుల్ నెగిటివ్, HER2 పాజిటివ్ ఏంటి, ERPR పాజిటివ్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఎవరికైతే ట్యూమర్స్ ఈ సైజ్ పైన ఉంటాయో, 1 సెంటీమీటర్ పైన ఉంటాయో, వాళ్ళలో HER2 టార్గెట్ థెరపీతో పాటు కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే బోత్ ట్రిపుల్ నెగిటివ్ ఇంకా HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అగ్రెసివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవి తిరగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్లో ఖచ్చితంగా కీమోథెరపీ చేయాల్సిందే. ఇది కాకుండా ERPR పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎవరికైతే లోకలీ అడ్వాన్స్ ట్యూమర్ ఉంటుందో, బాడీలో ట్యూమర్ చాలా ఎక్కువ ఉంటుందో, డయాగ్నోస్ అయ్యేటప్పటికల్లా 3వ స్టేజ్లో ఎవరికైతే ఉంటుందో ER పాజిటివ్, PR పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనం కీమోథెరపీ చేస్తామన్నమాట. కొంతమందికి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ERPR పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనం కీమోథెరపీ అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి హార్మోన్ థెరపీ చేస్తేనే సరిపోతుంది. ఇలాంటి పేషెంట్స్కి అన్నది నేను డీటెయిల్గా హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వీడియో చేస్తాను. దాంట్లో నేను వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఇస్తాను. కానీ ఎక్కువ వరకు ట్రిపుల్ నెగిటివ్ HER2 పాజిటివ్ లోకలీ అడ్వాన్స్డ్ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఖచ్చితంగా కీమోథెరపీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కీమోథెరపీ చేయటం వల్ల
బాడీలో వేరే ఆర్గన్స్లో రోగం తిరగబడకుండా మనం పేషెంట్స్ని కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.